ఆ స్టెప్పులకి ఆ ఇదికి బాస్. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఏళ్లు గడుస్తున్నాయి, పేదవాడి సొంతింటి కల కలగానే మారుతోంది. గోడలు లేచాయి, రంగులు పడ్డాయి, కానీ ఇళ్లు పూర్తి కాలేదు. ఒకవైపు అద్దిల్లు, మరోవైపు బ్యాంక్ ఈఎంఐలతో లబ్ధిదారులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. రూపాయి కూడబెట్టి సొంత గూడుంటుందని ఆశపడ్డ మధ్యతరగతి జీవికి మిగిలింది కేవలం నిరీక్షణే. కర్నూలు జిల్లాలో టిట్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితిది. అసలేంటి సమస్య? కర్నూలు జిల్లాలోని టిట్కో ఇళ్ల గ్రౌండ్ రియాలిటీ ఏంటి? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఏపీలో పేదవాడి సొంతింటి కల తీరని వ్యధగా మారుతోంది. ఏళ్లు గడిచినా లబ్ధిదారుల తలరాత మాత్రం మారడం లేదు. ఒకవైపు అద్దిల్లు, మరోవైపు బ్యాంక్ ఈఎంఐ. కర్నూలు జిల్లాలోని వేలాది మంది లబ్ధిదారులు ఈ రెండు భారాల మధ్య నలిగిపోతున్నారు. లాటరీలో పేరు రాగానే సంబరపడ్డారు. రూపాయి కూడబెట్టి ప్రభుత్వానికి కట్టారు. కానీ ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగా మిగిలిన ఆ 4 గోడల మధ్యకు చేరే భాగ్యం కలగడం లేదు. బ్యాంకు నుంచి నోటీసులు వస్తుంటే సొంతింటికల కాస్త కన్నీటి గాథగా మారుతోంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 20,000కు పైగా టిట్కో లబ్ధిదారుల ఆవేదనిది. టిట్కో ఇండ్లను గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్రం విడిపోయినప్పుడు చాలామంది పేదలు సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ సొంత ఇంటి కళ పట్టణాల్లో ఉండే వాళ్ళకు కూడా నెరవేరుస్తుందనే ఉద్దేశంతో మొత్తం మీరు టిట్కో ఇండ్లకి మీరు డబ్బులు కట్టండి, అట్లాగే మేము కూడా ప్రభుత్వ వాటా వేసి మీకు మేమే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ మాట చెప్పి 10 సంవత్సరాలు దాటిపోతుంది. 10 సంవత్సరాల నుంచి అటు ప్రభుత్వం ఏమో వాళ్ళకి మాత్రం సొంత ఇండ్లుని లేదా ఇండ్లను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. చాలామందికి, కొద్దిమందికి మేము హ్యాండ్ ఓవర్ చేశాము, అయినా ప్రజలు ఉండట్లేదని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తున్నారు. మరి ప్రజలు నువ్వు సొంత ఇండ్లు కట్టించిస్తే ఎందుకు ఉండట్లేదని చెప్పేసి ప్రభుత్వం కానీ లేదా అధికారులు కానీ ఒకసారి వెళ్ళి అక్కడ వాళ్ళ కళ్ళు తెరిచి చూస్తే అర్థమవుతుంది. ఆ ఉన్న ఇల్లు కూడా అన్ని పెచ్చులు ఊడిపోయే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. అట్లనే కరెంటు సక్రమంగా ఉండదు. అక్కడ నుంచి 10 కిలోమీటర్లు అయినా ఆటోలో వెళ్ళి చదివించుకోవాలంటే ఎట్లా చదివించుకోగలుగుతాడు? ఈరోజు టిట్కో ఇండ్లు వస్తే 2-3 లక్షలతోనే మంచి ఇండ్లు పొందొచ్చు అనే ఆశతో ఈరోజు డబ్బులు కడితే ఈరోజు ఇండ్లు రాలేదు. ఉన్నటువంటి డబ్బులు కూడా కూలీ నాలి చేసి సంపాదించుకునే డబ్బులు కూడా ఈరోజు మరి ఆ బ్యాంకులకు కట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. మరి పేదవాళ్ళు ఎట్లా బతుకుతారో ఒకసారి ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం సార్. ఇండ్ల కలగానే మిగిలిపోయింది. ప్రజల సొంతింటి కళ నెరవేరుతుందని చెప్పేసి చాలా ఆశించినారు. మొదట ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వమే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా ప్రజల భాగస్వామ్యంతో టిట్కో ఇండ్లు నిర్మించడం అనేది జరిగింది. దాదాపు 10,000 ఇండ్లు అక్కడ నిర్మాణం చేస్తాం, ప్రజలకు సొంతింటి కళ నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ నేటికి గత 3 సార్లు గవర్నమెంట్ మారినా ఇప్పటికీ ప్రజలకు సొంతింటి కళ కలగానే ఉంది. ఈ రోజుకు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. తాగునీటి వసతి కానీ, అలాగే విద్యుత్ సౌకర్యం కానీ, లేదంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కానీ, అక్కడ స్కూలు కానీ, అక్కడ మౌలిక వసతి హాస్పిటల్ కానీ, ఇట్లా ఏ వసతులు కల్పించకపోవడం వల్ల ప్రజలు అక్కడ ఇళ్లలో చేరే పరిస్థితి లేదు. అది కూడా 3 గవర్నమెంట్, అంటే గతంలో తెలుగుదేశం గవర్నమెంటు, వైసీపీ గవర్నమెంట్, మళ్ళీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్లు మారుతున్నాయి. అక్కడ మాత్రం వసతులు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వానికి మాత్రము కేవలం పత్రికా ప్రకటనలు లేదు మీడియా ద్వారా మేము టిట్కో ఇండ్లలో కాపురాలు పెట్టిస్తున్నాం, అదిగో ఓపెనింగ్ చేస్తున్నాం అని చెప్పేసి రోజు ఊదర కొడుతున్నాడు తప్ప అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. ఇండ్లు ఇవ్వలేదు కానీ బ్యాంకుల నుంచి మాత్రం నోటీసులు ఇస్తున్నారు, మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి ఈరోజు ఇండ్ల చుట్టూ బ్యాంక్ అధికారులు తిరిగే పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలోని మెజారిటీ టిట్కో కాలనీలు ప్రధాన నగరానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇల్లు అంటే కేవలం 4 గోడలు పైన కప్పు మాత్రమే కాదు, అక్కడ మనిషి జీవించడానికి ఒక వ్యవస్థ ఉండాలి. కానీ కర్నూలు శివార్లలోని టిట్కో లేఅవుట్లలో ఆ ఆనవాళ్లే లేవు. అర్ధరాత్రి ఎవరికైనా
ఆరోగ్యం పాడైపోతే కనీసం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. చిన్నపిల్లలు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వ పాఠశాలలు లేవు, అంగన్వాడీలు లేవు. మార్కెట్కు వెళ్లాలన్నా, కూరగాయలు తేవాలన్నా కిలోమీటర్ల ప్రయాణం తప్పనిసరి. విద్యుత్ లైన్లున్నా ఇంకా సబ్స్టేషన్లు పనులు పూర్తి కాలేదు. నీటి పైప్ లైన్లు వేసినా కుళాయిల్లో నీరు రావడం లేదు. రవాణా సౌకర్యం లేదు. కనీసం బస్సు సదుపాయం కల్పించాలన్న ఆలోచన పాలకులకు లేదు. కాంట్రాక్టర్లు 4 గోడలు కట్టి వదిలేశారు. ఉండబట్టి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి అట్లే నీళ్లు సరిగా లేవు. కానీ ఈ మధ్యన కొద్దిగా ట్యాంకర్లు తెచ్చిపోస్తున్నారు. ఇంకా పైకి ఎక్కిస్తే బాగుంటుందని మేము మోసుకలేం. పైకి ఎక్కిస్తే బాగుంటుంది. కాకపోతే మళ్ళీ కరెంటు సౌకర్యం కూడా సరిగా లేదు. హాస్పిటల్ కానీ, మార్కెట్ కానీ, బస్సు సౌకర్యము, స్కూళ్ళు కానీ కావాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా అన్ని వసతులు సౌకర్యాలు అన్నీ సక్రమంగా చేస్తే. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 నిజం ఇదే మైస్.